హాయ్ హలో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎస్ఎస్సి జీడీ నుంచి ఇంగ్లీష్ గ్రామర్ ముఖ్యంగా ఎలా హైయెస్ట్ మార్క్స్ పొందాలి అండ్ విచ్ టాపిక్స్ ఆర్ మోస్ట్ రిపీటెడ్ అండ్ విచ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ రిపీటెడ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో ప్రతి సంవత్సరం రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ ఏంటి, రిపీటెడ్ అయినటువంటి టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవకూడదు, ఇంగ్లీష్ నుంచి మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 36 38 లేదా అవుట్ ఆఫ్ 40/40 30 25 చాయిస్ ఇస్ యోర్స్. కానీ ఒక సరైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్తో కానీ మనం చదవగలిగితే ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో ఎక్కువ మార్కు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజీ ట్రిక్స్తో పాటు ఇంగ్లీష్ని క్లియర్గా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు మనం నిర్వహిస్తున్నటువంటి క్లాస్ కానీ, రెగ్యులర్ నిర్వహిస్తున్నటువంటి లైవ్ సెషన్స్ కానీ ఈవినింగ్ 8 o'clockకి ప్రతిరోజు ఫ్రమ్ టుడే నుండి లైవ్ సెషన్స్ అయితే నేను నిర్వహిస్తాను. ఈ లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క క్వశ్చన్ పైన పరిపూర్ణమైన అవగాహనతో ఈజీగా అర్థమయ్యే రూపంలో ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు నుంచి మనం నిర్వహిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లైవ్ సెషన్లో అనేక విషయాలు తెలుసుకోండి. రైట్, మరి ఇంగ్లీష్ నుంచి హైయెస్ట్ మార్క్ పొందాలి అంటే ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఆ టాపిక్ తర్వాత ఏ టాపిక్స్ చదవాలి, ఇది లింకప్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఎప్పుడైతే లింకప్ తెలుస్తుందో ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో రైట్, దిస్ ఈజ్ అవర్ కోర్స్. ఇది మన కోర్సు జై జవాన్ మిషన్ జవాన్ అని మనం జై జవాన్ ఎలాగైతే అంటామో మిషన్ జవాన్ అనే రూపంలో 2024లో మీరు జవాన్ అవడమే మీ లక్ష్యం అయితే దానికి పిఆర్ అకాడమీ 100%గా సపోర్టివ్గా ఉంటుంది. ఏ రూపంలో? కోర్సు రూపంలో. మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. సో 1 lakh బిట్స్ ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ అన్ని కంప్లీట్ కోర్సు ఇస్తూ కేవలం 999 రూపీస్కే మేము అందిస్తున్నాం. కానీ ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి సో 30% దీంట్లో ఆఫర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ యూ పర్చేస్ ఇట్ ఇన్ 6 months వ్యాలిడిటీతో పాటు. అయితే ఇంగ్లీష్ గ్రామర్లో మనం ఎక్కువ తడబడుతుంటాం. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అవుతుందంటే ఇంగ్లీష్ గ్రామర్లో సో గుర్తుపెట్టుకోండమ్మా, వెరీ 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 ప్రతి ఒక్క పర్సన్స్ మనం తెలుసుకోవాల్సిందే. అందరి నోట్లో ఉన్నది ఏంటంటే టెన్స్. ఈ టాపిక్ ఒక్కటి నేర్చుకోగలిగితే చాలు ఇంగ్లీష్ నుంచి మార్క్స్ పొందవచ్చు. ఐ అక్సెప్ట్ ఇట్. సో టెన్స్ ఒక్కటి నేను నేర్చుకోగలిగితే నేను ఇంగ్లీష్లో మార్క్స్ పొందవచ్చు అంటే నేను అగ్రీ అవుతాను. టెన్స్ ఒక టాపిక్ కానీ సరిగ్గా నేర్చుకుంటే, అది కూడా టెన్స్ ఒక టాపిక్ని సరిగ్గా నేర్చుకోగలిగితే ఎక్కువ మార్కు పొందడానికి అవకాశం ఉందంటే ఎస్. ఓకేనా? మరి సరైనటువంటి మార్గంలో నేర్చుకోవాలి. టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవడం 1-2 గంటలు నేర్చుకోవడం కాదు. టెన్స్ని పరిపూర్ణమైన కంటెంట్ ఇవ్వాలి అంటే మినిమం 14 hours to 16 hours కంటెంట్ ఉంటుంది. అది లోతైనటువంటి అవగాహన. ఎప్పుడైతే ఆ విధంగా మీరు నేర్చుకోగలుగుతారో మీరు ఎస్ఎస్సి జీడీ నుంచి ఈజీగా మార్క్స్ పొందుతారు. అయితే ఈ టెన్స్ నేర్చుకునే ముందు దీనికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మనకి పెళ్లి కోసం ఇటు 7 తరాలు అటు 7 తరాలు అని మాట్లాడతారు. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాటర్ ఇట్ మేబీ సో ఆ వ్యక్తి గురించి సర్చింగ్ చేస్తారు. సో ఆ వ్యక్తి మా కుటుంబానికి సరిపోతాడా లేదా, సో ఇలా అనేక రకాలండి. సో ఎలా అయితే అనేక రకాలు చూస్తారో ఒక టెన్స్ టాపిక్ మనం ఇక్కడ నేర్చుకునే ముందు దానికి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దీనికి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ అన్ని నేర్చుకుంటామో అప్పుడు దీని నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండమ్మా. దీని నుంచి రిజల్ట్ అంటే ఇక్కడ రిజల్ట్ ఏంటమ్మా, రిమైన్ టాపిక్స్ అన్నీ కూడా. అంటే అప్పుడు రిమైన్ టాపిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఎలా సార్? దీని యొక్క రిజల్ట్. మరి దీనికి ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ ఏంటి సార్, ఇది మనం తెలుసుకోవాలి. మరి రిలేటెడ్ టాపిక్స్ అంటే ప్రతి ఒక్క పర్సన్ గమనించాల్సింది ఎస్. ఈ రిలేటెడ్ టాపిక్ కోసమే
నేను ఇక్కడ రెండు విధాలుగా విభజించి చెప్తాను. సో మనం ఏమంటే ఒకటేమో బేసిక్ గ్రామర్ అని నేను చెప్తున్నాను, రెండోది ఏంటంటే కంటెంట్ గ్రామర్ అని చెప్తాను. సో దీంట్లో సంబంధించినటువంటి బేసిక్ గ్రామర్ నుంచి పరిపూర్ణమైన అవగాహనతో మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే బేసిక్ గ్రామర్ని సరిగ్గా మీరు నేర్చుకున్న తర్వాత కంటెంట్ గ్రామర్ నేర్చుకునే ముందు టెన్స్ని ముందు నేర్చుకోవాలి. దానికి ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు బేసిక్ గ్రామర్లో ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్ అంటే ఏంటి. సో ఈ సెంటెన్స్ ద్వారా మనకి ఏమైనా హెల్ప్ఫుల్ ఉందా? సెంటెన్స్ని మనకి 4 భాగాలుగా విభజిస్తాం. ముఖ్యంగా అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ అన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం దాని యొక్క రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యాక్టివ్ పాస్ట్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఎయిదర్ క్లాజ్, కండిషనల్, కండిషనల్స్, అలాగే ఫ్రేజ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, వీటి అన్నిటి దగ్గర ఇంకా అప్లికేషన్ ఓరియంటెడ్ టాపిక్ వెళ్తే కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, నో ఇంప్రూవ్మెంట్, అండర్లైన్ వర్డ్స్, చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్, చూస్ ది కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్, చూస్ ది ఇన్కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్, జంబుల్ సెంటెన్స్, ఇలా అనేక రకాల్లో మనకి సెంటెన్స్ పార్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో తర్వాత రెస్ట్ గ్రామర్కి ఆయు పట్టు అయినటువంటి టాపిక్ ఏదమ్మా? హెల్పింగ్ వర్బ్ అండ్ సింగులర్ ప్లూరల్. సో సింగులర్ అండ్ ప్లూరల్ ఈ గ్రామర్కే ఆయు పట్టు. అంటే ఈ 2 టాపిక్స్ గురించి మీకు అవగాహన లేకుండా దయచేసి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవద్దు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేసే పొరపాటు అంటే ఇంగ్లీష్ గ్రామర్ అంటే టెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, యాక్టివ్ వాయిస్, పాస్ట్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ వాయిస్, ఇలా 4-10 టాపిక్లు వేసి ఇంగ్లీష్ నేర్చుకోండి అమ్మా, అయిపోద్ది. అంతే. ఎవడు నేర్చుకుంటాడు? ఎవరు నేర్పిస్తారు? మరి దానికి సంబంధించిన రిలేషన్ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను వచ్చానండి, నేను ఎవరు, మా నాన్నగారు ఎవరు, ఆయన నాన్నగారు ఎవరు, కొంత ఐడెంటిటీ ఉండాలా? అలా లేకుండా కానీ మనం ఏదైనా నేర్చుకున్నా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అలాగే టెన్స్కి కూడా ఐడెంటిటీ ఉంది. ఈ టెన్స్కి పూర్వంగా సంబంధించినటువంటి బేసిక్ పార్ట్ నేర్చుకుంటే టెన్స్ అనేది ఈజీ. మరి ఈ టెన్స్లో నేర్చుకున్నది కంటెంట్ గ్రామర్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా, టెన్స్ నేర్చుకునే ముందు బేసిక్ గ్రామర్ అండ్ పార్ట్ ఆఫ్ స్పీచ్, కంటెంట్ గ్రామర్, పార్ట్ ఆఫ్ స్పీచ్. దయచేసి ఈ 4 టాపిక్ నేర్చుకోకుండా టెన్స్ నేర్చుకోవద్దు. ఒకవేళ అలా నేర్చుకుంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయకుండా 100%కి 100% రాంగ్ ఆన్సర్ రాసి పెట్టుకోండి. అంత కాన్ఫిడెంట్గా మాట్లాడదు. కానీ ఇదే సరైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్తే ఇక్కడ ఎగ్జామ్ హాల్లో 100%కి 100% మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ రాసి వస్తారు. ఎందుకంటే గ్రామర్లో ఆయు పట్టు ఎక్కడ ఉందో మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఈజీగా రాయగలుగుతారు. సో అందుకోసం ఇక్కడ సెంటెన్స్లో ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక నౌను, ప్రొనౌను, లేదండి నౌను, ప్రొనౌను, వర్బ్, అలాగే వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇవి కాదు, ఇవి ఎవరైనా నేర్చుకుంటారు. వీటిలో ఉన్న కైండ్స్, ఆ కైండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్ ఉంది, వర్బ్ ఉంది, యాడ్జెక్టివ్ ఉంది, అలాగే వీటి నుంచి వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది ఇది తెలుసుకోవాల్సిన నాలెడ్జ్. కామన్ ఎర్రర్లో ఒక ప్రొనౌన్ నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది, అలాగే వర్బ్ నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది, అలాగే యాడ్జెక్టివ్ నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది. ఈ రీసెంట్ క్లాస్లో నేను కామన్ ఎర్రర్ నుంచి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చెప్పాను చూడండి. 2025లో రీసెంట్గా ఫెబ్లో జరిగినటువంటి 2025లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని నేను అనలైజ్ చేస్తున్నాను. అందుకోసం అంత నమ్మకం. కొంతమంది అసలు పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించే మాట్లాడకుండా సిలబస్ ఇచ్చున్నాను, నేను చూసా చాలామంది. కానీ వారికి ఈ క్వశ్చన్స్ చూపించండి. ఇప్పుడు మనం చెప్పిన క్వశ్చన్స్ని చూపిస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి. అరే ఈ క్వశ్చన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వచ్చింది కదా, మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ని నేర్చుకోకుండా మిగతా గ్రామర్ నేర్చుకుంటే ఎలా వస్తుంది కదా. సో ఇది నేను చెప్పాలి. అందుకోసమే ఈ బేసిక్ గ్రామర్ ఇది నేర్చుకున్న తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ తర్వాత. సో ఇది రైట్ అయిపోయింది, తర్వాత బాటమ్ కూడా అయిపోయింది. సో సెంటర్ పార్ట్కి మనం వెళ్తున్నాం టెన్స్లో. ఈ టెన్స్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టెన్స్ స్ట్రక్చర్ గురించి, హెల్పింగ్ వర్బ్ గురించి అండ్ వర్బ్ ఫామ్ గురించి మనం తెలుసుకోవాలి.
ఈ టెన్స్ స్ట్రక్చర్లో పాజిటివ్, నెగటివ్, అలాగే ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్, ఇంట్రోగేటివ్ నెగటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే టెన్స్ రిలేషన్ లేని టాపిక్స్ అంటూ ఏమీ లేదు గ్రామర్లో. సో అన్ని రిలేషన్ టాపిక్తో ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఎలా వచ్చింది, దిస్ ఇయర్ ఈ ఇయర్ క్వశ్చన్ అనేది ఎలా వచ్చింది, ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే చాలు. తర్వాత మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఏ టాపిక్ వస్తుందమ్మా, క్వశ్చన్ ట్యాగ్ కానివ్వండి, ఇంకా డైరెక్ట్ చెప్పేస్తాను వినండి. క్వశ్చన్ ట్యాగ్ కానీ, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, యాక్టివ్ పాసివ్స్ కానివ్వండి, డైరెక్ట్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అండ్ లింకర్స్ కానివ్వండి, క్లాస్ కావండి, ఫ్రేజ్ కావచ్చు, కండిషనల్ కావచ్చు, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కావచ్చు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కావచ్చు, కామన్ ఎర్రర్ కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్ కావచ్చు, అండర్లైన్ సెంటెన్స్ కావచ్చు, చూద్ది గ్రామటికల్ సెంటెన్స్ కావచ్చు, చూద్ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా. అంటే మనకి ఎస్ఎస్సి జీడీలో దాదాపు 7 to 8 మార్క్స్ అంటే 7 to 8 క్వశ్చన్స్, 8 క్వశ్చన్ తీసుకుందాం. ఈ 8 క్వశ్చన్ ఒకవేళ కాంప్రిహెన్షన్లో మనకి కూడా ఇక్కడ దాదాపు 5 క్వశ్చన్ అంటే 13. ఒకవేళ ఇక్కడ మనం ఒకవేళ 7 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, లేదా 8 క్వశ్చన్ ఇచ్చారు, ఒకటి కాంప్రిహెన్షన్ పార్ట్లో వొకాబులరీకి 2 పోయినా 1-2 వొకాబులరీ ఇచ్చినా మనం ఇంకా 11 క్వశ్చన్స్ మనం తీయచ్చు. అంటే ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్కి 20 to 24 మధ్య క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్క్ మధ్య మీరు నిలబడతారు. నేను చెప్పే విధానంలో మీరు చదవగలిగితే ఈ మార్క్ మీ సొంతం అవుతుంది. ఒకవేళ 13 క్వశ్చన్స్ వచ్చింది, మొత్తం కాంప్రిహెన్షన్ పార్ట్ అదే, గ్రామర్ కూడా 8 క్వశ్చన్స్ గ్రామర్ ప్లస్ అప్పుడు 26 మనం చెప్పవచ్చు ఇక్కడ. అంటే మిగిలిన 14 మార్కులు మాత్రమే వొకాబులరీ పార్ట్. అంటే ఇక్కడే మీకు 80% మనం గెలిచేసాం. మిగిలింది 20% వొకాబులరీ పార్ట్ ఎలా చదివితే మనకి ఫరెవర్గా గుర్తుండిపోతుంది, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, పదే ఎలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు, చాలా క్లియర్గా అతి త్వరలో మనం లైవ్ సెషన్స్లో డిస్కషన్ చేస్తూ ప్రతిరోజు దానికి సంబంధించిన ఒక వీడియో మీకు అందజేస్తూ ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ దానికి ఒక వండర్ఫుల్ పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తూ ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేలా మ్యాక్సిమం 14కి 10 మార్కులు పైబడి వచ్చేలా నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కావాల్సింది ఏంటంటే ఏ బిట్ ఆఫ్ డెడికేషన్ అండ్ బిట్ ఆఫ్ ఫాలోయింగ్ నేచర్. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి అనునిత్యం ఫాలో అయితే చాలు. సో అప్పుడు ఇవి ఈ సినోనిమ్స్, బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్, దీనికి సంబంధించింది చాలా క్లియర్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా మార్క్స్ వస్తున్నాయి అని డీటెయిల్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసి పెట్టాను. హౌ టు గెయిన్ 40/40 మార్క్స్ అని వీడియో చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రోజు నుండి మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి రెగ్యులర్గా 8 o'clockకి లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మన పిఆర్ అకాడమీలో ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయితే ఇంగ్లీష్ గ్రామర్ నుంచి పై చేయి మీదే, విజయం మీదే. సో మరి పోరాడదామా? నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ఎస్ అని కామెంట్ చేయండి. రండి, కలిసి వీలైతే మరికొంతమంది కూడా పరిచయం చేయండి. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు పొంది మనకు ఉన్నటువంటి 80 to 90 డేస్ సరిగ్గా మనం యూటిలైజ్ చేసి ముందుకు వెళ్దాం, అనుకున్నది సాధిద్దాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంగ్లీష్ గ్రామర్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్. వీడియో నచ్చితే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.